హాయ్ ఫ్రెండ్స్, హలో. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు పెళ్ళికి వెళ్ళొచ్చారా? మన రాములవారి కళ్యాణానికి వెళ్ళొచ్చారా? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ చిన్న వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే ఫ్రెండ్స్, ఒక్క విషయం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఇలా చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను. డబ్బు ఉన్న అహంకారంతో పేర్లు చెప్పను, గుడి పేరు చెప్పను, కానీ ఒక అతను చాలా రూడ్గా మాట్లాడిండు. ఎంత రూడ్గా అంటే అంత రూడ్గా మాట్లాడిండు. ఒకవేళ ఆయనకు డబ్బు ఉండొచ్చు, పదవి ఉండొచ్చు, ఇంకేమన్నా ఉండొచ్చు, రూడ్గా మాట్లాడటం కరెక్ట్ కాదు. సో దేవుడి దగ్గర అందరం సమానమే. దేవుడికి అందరూ కులం, ఏ కులం అని ఉండొచ్చు, ఏ మతం అని ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, డబ్బు ఉన్నోడు ఉండొచ్చు, లేనోడు ఉండొచ్చు, పదవి ఉన్నోడు, ఎవరైనా సరే దేవుడు అందరూ నా పిల్లలే, నాకు సమానం అని అంటాడు. కానీ కొంతమంది ఉంటారు, మేము 30,000 కట్టినాం టికెట్, మేము 50,000 కట్టినాం టికెట్ అని పొగరు చూపిస్తారు. అలా చూపించకూడదు. ఎందుకంటే నువ్వు ఎంత కట్టావా కాదు, నువ్వు అక్కడ ఎంత భక్తిగా వచ్చి కూర్చున్నావా అన్నది ముఖ్యం. నీకు ఎంత ఆస్తి ఉంటే కాదు ముఖ్యం, ఎంత మర్యాదగా ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నావా అన్నదే ముఖ్యం. ఒకళ్ళని బాధ పెడితే మనకేం రాదు. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒకళ్ళ మీద అరిచేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ఇంకోటి ఏంటంటే, గుడి దగ్గరకు వచ్చినప్పుడు మీద పడతారు, ఎగబడతారు. ఎందుకంటే ఆ దేవుడు అనుగ్రహం నాగినికి ఉండాలి అని తెలియక మాకెక్కడ మిస్ అవుతామో దేవుణ్ణి అని ఎగబడ్డంట మాత్రాన ఒకళ్ళ రెస్పాన్సిబిలిటీ ప్లేస్లో మీరుంటే మీరు ఏం చేయాలి? అందరినీ బ్యాలెన్స్ చేయండి. ఓకే, అది వరకు కరెక్టే. కానీ ఒకళ్ళని తిట్టే అధికారం మీకు లేదు. వాళ్ళు ఎదురు నిన్ను తిడితే అక్కడ నీ మర్యాద ఉండదు కదా. దేవుడు పెళ్ళికి వచ్చినాం, గొడవ పెట్టుకోవద్దని వెళ్ళిపోయి సైలెంట్గా ఉన్నారు అక్కడ వచ్చిన వాళ్ళు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తున్నా అంటే, అధికారం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఇంకా లేకపోతే నువ్వు గొప్పయి ఉండొచ్చు. దేవుడు తొక్కి పెడితే ఏడుంటావో తెలుసా? భూమిలో ఉంటావు. గుర్తుపెట్టుకో. ఆడవాళ్ళ ఉసురు అంత మంచిది కాదు. ఒకళ్ళని ఎవరినైనా అనే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మెయిన్ ఆడపిల్లల శుద్ధికి మాత్రం పోకండి. ఆడవాళ్ళని గౌరవించండి, ఆడవాళ్ళతో రెస్పెక్ట్ చేయండి, ఆడవాళ్ళతో మాట్లాడటం నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, జై శ్రీరామ్. ఎవరైతే ఈ వీడియో చూసిరో ఎవరికైనా ట్యాగ్ అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఒకటి చెప్తున్నా, ఏదైనా ఉండని, అందరం దేవుడికి బిడ్డలం. అలాంటప్పుడు అందరూ సమానమే. డబ్బు, రాజకీయం, పలుకుబడి, కులం పిచ్చి మెయిన్. ఈ కులం పిచ్చి కనిపెట్టింది ఎవడో కానీ వాడికి యాక్సిడెంట్ అయితే మాత్రం ఏ కులం ఉందని అడగరు, బ్లడ్ ఎక్కిచ్చేసేయండి. ఆపరేషన్ చేస్తున్నారు, బ్లడ్ కావాలి, ఏ గ్రూపు, కులం, పలాని కులం ఉండదు. ఎమర్జెన్సీ కోసం కంపల్సరీ బ్లడ్ ఎక్కిస్తారు. సో అది ఏ కులం ఉంది ఉండదు. ఓకే, నువ్వు ఇన్ కేస్ ఎక్కడైనా చచ్చిపోయి ఏదో ఆపదలో ఉన్నావు, చచ్చిపోయినావు, కింద పడిపోయినావు, ఏమవుతుంది, అక్కడ 10 మంది వెళ్తుంటారు. ఆపత్తి తీసుకునేటోడు, హెల్ప్ చేసేటోడు, అమ్మో మేము ఈ కులం ముట్టుకోకూడదు అనుకోము. తీసుకునే నువ్వు, అయ్యో నువ్వు ఏ కులం, నీళ్ళు పోసే ముందు జాగ్రత్త అని అను. అందరం సమానమే దేవుడికి. సో ఇలాంటి ఎమర్జెన్సీలు ఎప్పుడన్నా రావచ్చు, ఏమైనా జరగవచ్చు. డబ్బులు నువ్వు 1000 కాదు 10 లక్షలు పెట్టుండొచ్చు నువ్వు దేవుడికి. లేనోళ్ళం 10 రూపాయలు పెట్టుండొచ్చు. కనీసం ఈ డామినేషన్ చేయటం ఆపేయండి, అందరినీ సమానంగా చూడండి. ఇలాంటి సిచ్యుయేషన్ మీకు ఎవరికైనా ఎదురైందా ఫ్రెండ్స్? ఎదురైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక్కళ్ళకి ఇలాంటి వీడియోలు ఎవరు చేయకపోవచ్చు. సో నాకు ఎదురైంది కాబట్టి నేను చేశాను, నేను చూశాను, నేను పేజ్ చేశాను, నా కళ్ళ ముందు నేను చూశాను కాబట్టి నేను ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. దేవుడి మీద కోపంతో కాదు, అలానే ఆయన మీద కోపం కాదు. కనీసం ఈ వీడియో చూసినాక ఇంకొకరు ఇలా చేయకూడదు కదా, ఒకరిని బాధ పెట్టకూడదు కదా గుడికాడ. ఎక్కడైనా సరే, ఈ గుడి అని కాదు, ఏ ప్లేస్ అని ఉండనియండి. మీకు డబ్బు, ఆస్తి, అంతస్తులు ఏమని ఉండనియండి. లేనోళ్ళు ఉంటారు, అందరు ఉన్నోళ్ళం ఉండం కదా. ఆ చిన్న చూపు చూడటం తక్కువ చేసుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్.